वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैन सभకి నమస్కారం। ఈ మంధని గ్రామానికి ఉపన్యాసాల నిమిత్తం రావడం నేను ఇదే ప్రథమం. ఇక పూర్వం ఎప్పుడు ఈ ఊరికి నేను ప్రసంగాల కోసం కానీ లేదా ఏ ఇతర కారణాల చేత కానీ వచ్చింది లేదు. ప్రొద్దున్నే ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తరువాత ఈ గ్రామానికి ఉండేటటువంటి వైదిక నిష్ట, ఇక్కడ ఉండేటటువంటి అనేకమైన సరోవరాలు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, ఇక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క ధర్మ తత్పరత, ఇక్కడ వేదానికి ఉండేటటువంటి వైభవం చూసి వాటి గురించి విని ఎంతో సంతోషించడం జరిగింది. విశ్వనాథుని యొక్క వైభవం గురించి నీకేమైనా తెలిస్తే 4 మాటలు చెప్పు అని అడిగారు. పరమశివుడు మహానుభావుడు. సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపము ఆ పరమశివుడే. శివ అనేటటువంటి మాటకి అర్థం మంగళం, కళ్యాణం, శుభం, ఇటువంటి మాటలు చెప్తారు. అంటే ఎక్కడెక్కడ శివుణ్ణి ఆరాధిస్తారో, ఎక్కడెక్కడ పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటుందో అక్కడక్కడ కళ్యాణం ఉంటుంది, మంగళం ఉంటుంది, శుభం ఉంటుంది తప్ప వేరొకటి ఉండేటటువంటి అవకాశం ఉండదు. అందుకే ఒక్క శివుడికి మాత్రమే శాస్త్రాలలో పరమశివ అనేటటువంటి మాట ఉంది. పరమ విష్ణు, పరమ బ్రహ్మ అన్న మాటలు ఉండవు. అలాగే సదా విష్ణు, సదా బ్రహ్మ ఈ మాటలు ఉండవు. సదాశివ, పరమశివ ఈ 2 మాటలు విశేషణాలుగా శివుడికే అన్వయం చేస్తారు. ఎందుచేత ఆయన పరమశివుడయ్యాడు, సదాశివుడయ్యాడు అంటే ఎప్పుడైనా కోపంగా ఉన్నట్టు కనపడతాడు, కానీ నిజానికి ఆయన కోపమునకు వశుడయ్యేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు. మరి ఎందుకు క్రోధం తెచ్చిపెట్టుకున్నట్టుగా ప్రవర్తించడం అంటే లోకాన్నంతటినీ ధర్మ మార్గంలో ప్రవర్తింపచేయడం కోసమని. లోకంలో ప్రజలు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ అధర్మ మార్గంలో వెళ్ళి చెడిపోకుండా ఉండేటట్లుగా చెయ్యడం కోసం తాను కోపాన్ని నటించి మళ్ళీ ప్రజల్ని ధర్మ మార్గం వైపుకి తిప్పుతూ ఉంటాడు. అందుకే దక్షయజ్ఞం లాంటి చెయ్యకూడనటువంటి యజ్ఞాలు చేసినప్పుడు
క్రోధం తెచ్చుకున్నవాడిలా నటించి మళ్ళీ ప్రజలందరినీ సన్మార్గం వైపుకి ధర్మపథం వైపుకి తిప్పుతూ ఉంటాడు. అందుకే ఆయన నందీశ్వరుణ్ణి ఆరోహించి వెడుతూ ఉంటాడు. నంది ఆయనకి వాహనము అన్న మాటకు అర్థం ఆయన ధర్మమును అధివసించి ఉంటాడు అని, ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగిన వాడు అని. అటువంటి పరమశివుడు విశేషమైనటువంటి కరుణాహృదయుడు. ఆయనకి కావలసింది కేవలం భక్తి ఒక్కటే. భక్తి అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భక్తి అనేటటువంటిది స్మరణల యొక్క సమాహార స్వరూపం. స్మరణ మనసుని ఆవహించి ఉంటుంది. నేను నా కుమారుణ్ణి స్మరించాను అన్నాను అనుకోండి, నా మనసుతో నా కొడుకుని తలుచుకున్నాను అని గుర్తు. నేను నా ఊరిని స్మరించాను అంటే నా ఊరి పట్ల నాకున్నటువంటి అభిమానం అటువంటిది. మనస్సు నుండి స్మరణలు వస్తాయి. స్మరణ రెండు కారణముల చేత రావచ్చు. ఒకటి క్రోధము చేత రావచ్చు, రెండు ప్రేమ చేత రావచ్చు. రెండిటి చేత వస్తుంది. అందుకే భక్తి యందు క్రోధంతో భగవంతుని పట్ల వైరం పెట్టుకుని తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, భగవంతుని పట్ల భక్తితో తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటారు నారదుడు ధర్మరాజు గారితో. భగవంతుడి పట్ల ఏ భావన మనం ఉంచుకున్నప్పటికీ కూడా ఆ భావన ఉద్ధరణ హేతువే అవుతుంది. కానీ క్రోధంతో కక్షతోటి పగతోటి భగవంతుణ్ణి స్మరించడం మంచి పద్ధతి కాదు. ఎందుచేత అంటే బ్రతికున్న నాళ్ళు చచ్చినట్టు బ్రతికి చచ్చిన తరువాత అమ్మయ్య అని విడుదలైపోతాడు. ఆ పరిస్థితి హిరణ్యకశిపుడు రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పొందారు. అలా పొందకుండా బ్రతికున్నప్పుడు సత్వగుణంతో ధర్మాన్ని అనుష్ఠానం చేసి భగవంతుని యందు ప్రీతితో కూడినటువంటి భావనతో జీవించిన వాడు ఎవరుంటాడో వాడు సాత్వికమైనటువంటి భక్తితో ఉన్నవాడు అని పిలుస్తారు. ఆ భక్తి అపేక్షణీయము. ఎవరైనా సరే అటువంటి భక్తినే కోరుకోవలసి ఉంటుంది. అటువంటి భక్తితో భగవంతుణ్ణి స్మరించడమే అసలు యథార్థమునకు భక్తి అని పేరు. పదార్థమును తీసుకొచ్చి ఇవ్వడం ఎందుకు అంటే ఆ భక్తి లోపల పట్టకపోతే, ఆ భక్తి ఏదో ఒక కర్మగా చెయ్యకపోతే అది తీరలేదనుకోండి, అలా తీరడానికి చేసేటటువంటి కర్మానుష్ఠానానికి పూజ అని పేరు. నాకు నా కొడుకంటే విపరీతమైనటువంటి ప్రేమ అనుకోండి, ఓసారి నా కొడుకు రెండు చేతులు పట్టుకుంటాను గట్టిగా, నా కొడుకుని కౌగిలించుకుంటాను, వాడికో మామిడి పండు పెడతాను, వాడికో కొత్త బట్టల జత కొనిస్తాను, వాడు సుఖంగా ఉంటే చూసి నేను సంతోషిస్తాను. అలాగే లోపల భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ పట్టక పొంగి బయటికొచ్చి కర్మానుష్ఠానమైనటువంటి రూపాన్ని పొంది ఉపచారములుగా పర్యవసానమైతే దానికి భక్తి అని పేరు. అటువంటి భక్తి యందు పూర్వాంగంలో మనసు ఆర్ద్రతతో కూడినదై ఉంటుంది. ఆర్ద్రత అంటే తడిసి మెత్తగా ఉండడం. ఎప్పుడూ అంతటా భగవంతుణ్ణి చూస్తున్న కారణం చేత భగవంతుని చేత పొందినటువంటి ఉపకారములను స్మరించి వాని యందు నిరతిశయమైనటువంటి ప్రీతిని పొంది ఉన్న కారణం చేత భగవంతుడు సంతోషిస్తాడు తప్ప యథార్థమునకు ఏదో ఒక పదార్థాన్ని తీసుకెళ్లి ఆయనకి ఇచ్చినంత మాత్రాన ఆయన సంతోషించడు. ఎందుకు సంతోషించడు అంటే ఒకటే కారణం, ఆ పదార్థం కొత్తగా మనం తీసుకొచ్చి ఇచ్చింది కాదు, అది పరమేశ్వరుని యొక్క సృష్టిలోంచే వచ్చింది. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు, ఈశ్వర అసలు మీకు ఇవ్వడానికి మీకు లేనిది నా దగ్గర ఉన్నది ఏముంది కనుక? కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్థే సీతాంశౌ అని పరమశివుని యొక్క వైభవం గురించి మాట్లాడుతూ కరస్తే హేమాద్రియౌ, ఆయన చేతిలో బంగారు కొండ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు. గిరీశ నికటస్థే ధనపతౌ, ఆయన పక్కన ఎప్పుడూ నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు.
ఇంకా ఆయనకి మనం ఏమి ఇస్తాం? గిరీశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి. ఆయన ఇంట్లో చూస్తే చింతామణులతో కట్టబడినటువంటి గోడలు ఉన్నాయి. ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు ఉన్నాయి. మనందరం ఒక కల్పవృక్షం దొరికితేనే ఎంతో సంతోషించి ఆ కల్పవృక్షము యొక్క అనుగ్రహము చేత కోర్కెలు తీర్చుకుంటాం. మనమేమి, నిజానికి మనకి కల్పవృక్షం అమ్మవారు. కల్పవృక్షాన్ని ఆశ్రయించేసి కోర్కెలు తీర్చుకునేది దేవతా స్త్రీలు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి తరూణాం దివ్యాణాం హసతైవతే చండిచరణౌ ఫలాని స్వస్థ్యేభ్య కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు. ఆ కల్పవృక్షముల యొక్క చిగుళ్ల చేత ఇవ్వబడినటువంటి కామితములను స్వీకరించి దేవతా స్త్రీలు దేవతలు సంతోషపడుతుంటారు. కానీ మనకి ఏది కల్పవృక్షం అంటే పరదేవత యొక్క పాదముల జంటయే. దాన్ని స్మరించినంత మాత్రం చేత మనం అభ్యున్నతిని పొందుతాం. కాబట్టి ఆయన ఇంట్లో పరమశివుని యొక్క గృహంలో స్వర్భూజామరసురభి చింతామణిగణి, కామధేనువు కల్పవృక్షములు ఇవన్నీ పెద్ద పెద్ద సమూహములుగా ఉన్నాయి. ఇంటి గోడలే ఆ చింతామణులతో కట్టబడ్డాయి. అటువంటి వాడికి మనం ఇవ్వగలిగింది ఏముంటుంది? ఏముండదు. కమర్ధం దాస్యే, పైగా శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. ఆయన యొక్క తల మీద చంద్రరేఖ ఉంది. చంద్రరేఖ కాలమును గణించడానికి ఒక ప్రమాణం. మనం తెల్లవారి లేస్తే సంకల్పము అని దేశకాల సంకీర్తనం చేస్తాం. దేశకాల సంకీర్తనం చేసినప్పుడు తిథి చెప్తాం. ఇవాళ చతుర్దశమ్యాం అని చెప్పాం. రేపేదో అమావాస్య తిథి చెప్తాం. అంటే చంద్రుని యొక్క కళలను బట్టి తిథులు మారతాయి. తిథులు మారితే కాలము వెళ్ళిపోతోందని గుర్తు. వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు సమస్తమైన జీవులు పడిపోతాయి. కానీ కాలమునకు సంకేతమైనటువంటి చంద్రవంకని తన శిరస్సు మీద ధరించినటువంటి పరమశివుడు కాలాతీతుడై సర్వకాలముల యందు ఉండేటటువంటి శాశ్వతమైన స్వరూపమైన వాడు. అటువంటి వాడికి మనం ఇవ్వగలిగినది ఏముంటుంది? మోక్షానందాన్ని కూడా ఆయన మనకివ్వగలడు తప్ప ఆయనకి మనం ఇవ్వగలిగినవన్నది లేదు. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. కాబట్టి శివ, నీకు మేము ఇవ్వగలిగినది ఏముంది? ఏమీ లేదు. మేము ఇవ్వగలిగినది అంటూ ఉంటే ఒక్కటే ఉంది, మమ మనః, నా మనస్సు ఒక్కటే ఉంది. ఎందుచేత అంటే ఆ మనస్సు ఎప్పుడు నేను నాది అన్న రెండు మాటలను చెప్తూ ఉంటుంది. నేను ఈ శరీరాన్ని చూపించి నేనంటుంది, దీనికి సంబంధం ఉన్న వాటిని చూపించి నాది అంటుంటుంది. నేను నాది అన్నప్పుడు వాడు వాడిది, మధ్యన మహాసముద్రం వస్తుంది. అజ్ఞానం అంతా అక్కడే ఏర్పడుతుంది. ఏర్పడేటప్పటికీ మనిషి అధప్పతనాన్ని చెందడానికి కావలసినటువంటి కారణములన్నీ అందులోంచి ఉద్భవిస్తున్నాయి. కనుక ఈశ్వర, నేను నాది అనేటటువంటి రెండు పదములకు ఆధారభూతమైనటువంటి నా మనస్సుని నీ పాదముల దగ్గర పెట్టేస్తాను. ఒక్కసారి మనసు ఈశ్వరుడి దగ్గర పాదముల దగ్గర పెడితే ఆయన పరమ ప్రసన్నుడవుతాడు. మనస్సు ఆయన దగ్గర పెట్టడానికి అదేమైనా వస్తువా? తీసి ఎలా పెడతాం? పెట్టడం కుదరదు. అంటే మనసు ఆర్ద్రత చెందాలి. ఆర్ద్రత అంటే భగవంతునకు మనకు ఉన్నటువంటి సంబంధమును విచారణ చెయ్యాలి. ఈ శరీరాన్ని ఇంత గొప్పగా నిర్మాణం చేసిన వాడెవరు? ఈ శరీరాన్ని ఒకప్పుడు అమ్మ కడుపులోకి చేర్చిన వాడెవడు? పైకి తెచ్చిన వాడెవడు? దీనికి సమర్థత ఇచ్చిన వాడెవరు? దీనికి గురువుగారి అనుగ్రహంతో శాస్త్రాన్ని చదువుకుని భగవంతునితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని పూజ చెయ్యగలిగినటువంటి వైభవాన్ని చేకూర్చిన వాడెవరు? సర్వోత్కృష్టమై శాస్త్రములను తెలుసుకుని ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ శరీరాన్ని కృప చేసినదెవడు? బయట సుఖములను అనుభవించడానికి బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములను ఉంచిన వాడెవరు? బ్రహ్మాండాన్ని పిండాండంతో సమన్వయం చేసి ఇది ఉన్నది అన్న భావన చేత దీన్ని నడుపుతున్న వాడెవరు? ఈ ప్రశ్నలకి జవాబు ఆలోచన చేసినప్పుడు ఈ కంటికి కనపడకపోయినప్పటికీ అంతటా పరివ్యాప్తమైనటువంటి ఒక గొప్ప తేజస్సు ఒకటి ఉన్నది. అదే పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు గొప్ప ఉపకారం చేస్తున్నాడు. ఊపిరి ఆయన తీయిస్తున్నాడు. నేను ఊపిరి తీసింది నిజమైతే
చనిపోయిన వాళ్ళందరూ ఊపిరి తీసుకోవడం చేతకాక చనిపోయిన వాళ్ళు కారు. ఆయన అనుగ్రహం ఆగిపోయింది, ఇక ఊపిరి తీయడం ఆగిపోయింది. అందరూ ఊపిరి తీద్దాం అనుకున్న వాళ్లే, కానీ ఒకనాడు ఒకడు ఊపిరి తీయలేక అతని యొక్క పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేయవలసినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడుతుంది అంటే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆ పరమశివుని యొక్క అనుజ్ఞ అయిపోయిందనుకోండి, ఆ ఊపిరి అక్కడతో ఆగిపోతుంది. కాబట్టి అసలు దీనికి నిర్వాహకుడెవరు? ఆయన. దీని గౌరవానికి కారణం ఎవరు? ఆయన. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపు అయ్యా బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు. ఊపిరి ఆగిపోతే ఉత్తర క్షణంలో ఆ శరీరానికి ఉండేటటువంటి మంగళత్వం పోయింది. అంతటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ వేదంలో ఎలా బ్రతకమని మనకి శాసనం చేశాడో ఆయన శాసనానికి అనుగుణంగా మనం బ్రతికి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసినటువంటి వారం అలా పాత్రులం కాకుండా నిషిద్ధ కర్మలై ఈశ్వరుడు ఏవి చెయ్యవద్దన్నాడో అవి చేసి పాప పంకిలమునందు మునిగిపోయినప్పటికీ ఆయన మళ్ళీ చేసినటువంటి పాపములను పోగొట్టుకోవడానికి శరీరాన్ని పునః పునః ఇస్తున్నాడు. ఈ శరీరాన్ని ఇవ్వలేదనుకోండి, జీవుడు పాపములను అనుభవిస్తూ ఉండిపోవాలి. ఎక్కడో ఏ యమలోకంలోనూ చేసిన పాపాలన్నింటికీ నిన్ను బాధ పెడతాం అన్నారనుకోండి, మళ్ళీ అసలు పుణ్యం చేసుకునే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఈ శరీరాన్నిచ్చి ఈ శరీరము చేత పాపములను అనుభవించగలిగినటువంటి అవకాశాన్నిచ్చి ఈ శరీరంతోటే మళ్ళీ పుణ్యం చేసుకునేటటువంటి అదృష్టాన్నిచ్చి ఈ శరీరంతోటే శాస్త్రాన్ని గురువుగారి దగ్గర తెలుసుకోగలిగినటువంటి అనుగ్రహాన్నిచ్చి తెలుసుకున్నటువంటి శాస్త్రాంతర్గతమైనటువంటి విషయములను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ధర్మము అన్న రూపంతో దాన్ని ఆచరించిన నాడు ఏ పాశములు మనని పట్టి పీడిస్తున్నాయో ఆ కర్మపాశములు తెగిపోవడానికి అవి కారణమవుతాయి. అలా గురువుని శాస్త్రాన్ని శరీరాన్ని భగవంతుడు ఇచ్చి ఉండి ఉండకపోతే మనం తరించడం అన్న మాట ఎప్పుడు వస్తుంది? అసలు ఉండదు. మనుష్య శరీరం ఒకటి ఇచ్చి మళ్ళీ శాస్త్రమిచ్చి శాస్త్రమును చెప్పగలిగిన గురువునిచ్చాడు కాబట్టి గురువు ద్వారా శాస్త్రాన్ని విని దాని మీద మక్కువ పెంచుకుని ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఇక మళ్ళీ శరీరములలోకి వెళ్ళవలసిన అవసరమన్నా లేకుండా చేసుకోవడం, లేదా ఉత్తరోత్తర ఇంతకన్నా ధర్మమునందు పూనిక కలిగినటువంటి వైభవంతో కూడిన కర్మాచరణ చెయ్యగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగిన మనుష్య జన్మ సంప్రాప్తమయ్యేటట్టుగా ప్రవర్తించగలగడం సాధ్యమవుతోంది. దీనికి కారణమైన వాడు పరమేశ్వరుడు కనుక ఆయన కన్నులకు కనపడాలని లేదు. ఒక్కొక్క నాడు మహాభక్తులైనటువంటి వారికి మాంసము నేత్రము చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు. ఒక్కొక్క నాడు ఆయన అలా అందరికీ ఎదురుగుండా కనపడాలనేం లేదు. ఇక్కడే ఈ లోపలే హృదయ గుహలో ఉంటాడు. హృదయ గుహలో ఉండి ఎవరు అంతర్ముఖత్వాన్ని పొంది వెనక్కి వెళ్ళగలరో అలా లోపలికి వెళ్ళగలిగినటువంటి వారు ఆ తత్వాన్ని దర్శనం చేసి అద్వైతానుభూతిలో అది తప్ప వేరొకటి లేదన్న ఒకే ఒక్క భావన యందు అనుభవంగా ఆనందించి సంతోషించి తరిస్తూ ఉంటారు. అటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగినటువంటి మహాప్రజ్ఞావంతుడు, దయామయుడు, కరుణార్ద్ర హృదయుడు పరమేశ్వరుడు. అందుకే ఆ పరమశివుణ్ణి మనుష్య జాతి అంతా కూడా ఆశ్రయించింది ఒకానొక నాడు. ఆయన్ని ఆశ్రయించి ఒక మాట అడిగారు. అసలు తరించుట అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? ఒక్క మనుష్యునికే అన్వయం అవుతుంది. మిగిలిన పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణికి తరించడం అనేటటువంటి మాట ఉండదు. ఎందుచేత అంటే ఏదో మిగిలిన కుక్కలు, పందులు, పిల్లులు, నక్కలు ఉన్నాయనుకోండి, వాటికి తరించడం అన్న మాట ఎందుకు ఉంటుంది? వాటికి ఇవాళ ఈ ఉపన్యాసం వినడానికి రావలసిన అవసరం ఏముంటుంది? వాటికి ఎవరు ఆహ్వానం పలుకుతారు? ఒకవేళ వచ్చాయి అనుకోండి, వస్తే మాత్రం అవి ఇక్కడ విని ఏమిటి తెలుసుకుంటాయి? తెలుసుకోవడానికి జ్ఞానం లేదు. కాబట్టి తెలుసుకునుట, ఆచరించుట, ఆచరించినటువంటి కర్మానుష్ఠానము చేత ఈశ్వరుడి యొక్క కృపచేత కర్మపాశములను త్రెగవేయుట, తెగిపోయినటువంటి పాశముల చేత పశుపతి యందు పశువైనటువంటి మనుష్యుడు కలిసిపోవుట, ఇవి లభ్యమవడానికి అత్యంత ప్రధానమైనది ఏది అంటే మనుష్యుని యొక్క శరీరం.
ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మనం తరించలేక ఇదే మనుష్య శరీరంతో ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించకుండా కేవలం అప్పటికప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుందనేటటువంటి ఆకర్షణ చేత వేద విరుద్ధమైనటువంటి విషయములను అధర్మాన్ని అనుష్ఠానం చేసి దాని వలన విశేషమైనటువంటి పాపాన్ని పొంది మళ్ళీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో కోట్ల జన్మల ఉపాధులు స్వీకరిస్తుంటే అయ్యా మేము తేలికగా తరించడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఒకనాడు మనుష్య జాతి అంతటి పనుపున పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆయన 4 విషయాలు లోకానికి చెప్పాడు. తరించాలనేటటువంటి అనురక్తి ఒకటి ఉంటే, తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దాటుట అని. ఏదో ఒక నదీ ప్రవాహం అడ్డంగా ఉందనుకోండి, ఆ అడ్డంగా ఉన్నటువంటి నదీ ప్రవాహాన్ని ఒక పడవ ఎక్కి దాటి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని దాటాడు అంటారు. అలాగే మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ శరీరం విడిచిపెట్టవలసినటువంటి దుర్గతి నుండి దాటిపోవాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో జనన మరణ చక్రాన్ని ప్రవాహాన్ని ఎవరు దాటుతారో వాళ్ళు తరించారు అంటారు. ఆ తరించడం అనేటటువంటిది సాధారణంగా ఒక్క మనుష్యునికే అన్వయం. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో ఒక పాము, సాలెపురుగు, ఏనుగు వంటివి తరించి ఉండవచ్చు. కానీ సిద్ధాంతరీత్యా తత్వతః మనుష్య శరీరం ఒక్కటే తరించడానికి కావలసినటువంటి ఉపకరణములతో ఉంటుంది. ఇతర శరీరములకు ఆ ఉపకరణములు ఉండవు. దానికి ప్రధానమైనది ఏది అంటే జ్ఞానము, తెలుసుకుని అనుష్ఠానం చేసేటటువంటి శక్తి ఒక్క మనుష్య శరీరానికే. అయ్యా మేమేమో కామక్రోధాది అరిషడ్వర్గానికి, ఇంద్రియముల యొక్క ప్రలోభానికి వశమైపోయి ఆకర్షింపబడుతున్నాం. మరి ఎలా? నేను తరించడానికి ఏమైనా సులభమైన మార్గం ఇంకొకటి ఉంటుందా? చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఒకానొకనాడు పరమశివుడు అనుజ్ఞ ఇచ్చాడు. దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. ఈ 4 శైవక్షేత్రాలే. ఈ 4 మొట్టమొదటిది దర్శనాదభ్రసదసి. మీరు వెళ్ళి చిదంబర క్షేత్రంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చెయ్యగలిగితే, అలా చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత పాపరాశిని ధ్వంసం చేసుకుని మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ సాధారణంగా ఒక అనుమానం ఉంటుంది. ఏమిటండి, వెళ్ళి ఒక్కసారి అలా దర్శనం చేసినంత మాత్రం చేతనే చేసినటువంటి పాపరాశి అంతా ధ్వంసమైపోతుందా అని. పెద్ద దూది కుప్ప ఒకటి వేశాను అనుకోండి, పర్వతమంత దూది కుప్ప వేశాను. అందులోకి వెళ్ళి ఒకే ఒక్క నిప్పు నెరుసు ఒకటి పడింది, చాలదా ఆ దూది పర్వతం కాలిపోవడానికి? భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి ధ్వంసమైపోవడానికి. అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు, అపరశివావతారులు, మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబ స్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒక చోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా. చిదంబర క్షేత్రం అంత గొప్ప క్షేత్రం. చిదంబర క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపం ఆకాశ స్వరూపము అని పిలుస్తాం. మనకి 8 మూర్తులున్నాయి. పరమశివుని యొక్క సాకార రూపములను 8గా చెప్తారు తత్వతః. అంటే అసలు నిరాకారముగా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపాన్ని లోపల ఎవరు ధ్యానము చెయ్యగలడో వాడు ధన్యాత్ముడు. అభిషేకం చెయ్యడం గొప్ప కాదు. అభిషేకం చెయ్యడానికి ముందు శివలింగము యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసిన వాడెవరో, ఎలా చెయ్యాలో తెలుసుకుని ధ్యానం చేసిన వాడెవరో వాడికి కేవలము ఆ ధ్యానము చేత సమస్తమైన కోర్కెలు తీరిపోతాయి. అందుకే యజుర్వేదం శివలింగ స్వరూపానికి అభిషేకం చేయడం గురించి చెప్తూ ప్రార్థనా శ్లోకం గురించి మాట్లాడుతూ ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై
అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంది. పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. బ్రహ్మ అండము. ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి. అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే, దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది. అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో, మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది, అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి, ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను, అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను. అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది. అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తుంది. అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి, నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది. అలా ఉన్నది ఇలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు రుద్రాన్ని జపం చేశాడో, ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో, ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుచున్నవి. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు 8 రూపములుగా మనకి కనపడుతుంటాడు. సాకారంగా వచ్చినప్పుడు ఒక రూపంతో వస్తే 8 రూపాలు. అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 పరమశివుని యొక్క స్వరూపాలు, అష్టమూర్తి స్వరూపం అంటారు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. అందుకే మట్టిని నిష్కారణంగా తన్నడం, కొట్టడం కూడా మహాపాపమే. అందుకే మృత్తికాహరణే పాపం అని మృత్తికా సూక్తంలో, పృథివీ సూక్తంలో మట్టిని నేను ఎప్పుడైనా నిష్కారణంగా కొట్టిన పాపము ఉపశమించుగాక అని శుభకార్యం చేస్తే అంకురారోపణం చేసే ముందు మృత్తిక మీద మంత్రం చెప్పి అప్పుడు పాలు పోసి అందులో నవధాన్యాలు వేసి అందులోంచి అంకురములు పైకొచ్చేటట్టుగా చేస్తారు. కాబట్టి ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. దానికి ప్రాతినిధి కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం. నీరంతా కూడా శివస్వరూపమే. నీరు లేకపోతే జీవితం ఎక్కడుంది? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే తిర్భవస్య పరమాత్మనః అంటాడు లింగపురాణంలో వ్యాస భగవానుడు. భవ అన్న పేరుతో జలములకు అధిష్టాన దేవతగా ఉంటాడు పరమేశ్వరుడు. ఆ నీరు లేకపోతే బ్రతుకు లేదు, ధర్మము లేదు, రెండూ లేవు. నీరు లేకపోతే ఇహము ఉండదు, పరము ఉండదు. నీరు లేదు, స్నానం లేదు. పోని విభూతి స్నానం చేశావు, సంధ్యావందనం చేయాలి, ఆచమనం దేంతో చేస్తావు? అర్ఘ్యప్రదానం చెయ్యాలి, దేంతో చేస్తావు? నీరు లేకపోతే ధర్మం ఉండదు, నీరు లేకపోతే బ్రతికుండదు, నీరు లేకపోతే బ్రతకడు. వేదంలో ఒక మాట ఉంది, పోతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక భూతము నీరొక్కటే. నీటికొక్కదానికే ఈశ్వరుడు ఆ శక్తి పెట్టాడు. అందుకే నీరు శివస్వరూపమై ఉంటుంది. స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ స్పృహ రావాలంటే నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తారు, కాసిన మంచినీళ్లు పడతారు, అంతేకాని అన్నం పెట్టరు. ముందు నీళ్లు తాగి ముఖం మీద నీళ్లు చిలకరిస్తే చాలు, ఉద్గతమై పైకి లేచిన ప్రాణములు మళ్ళీ యథాస్థానములకు నిలబడతాయి. నీటికి అంత శక్తి ఉంది. నీరు పవిత్రం చేస్తుంది ప్రధానాన్ని. ఏ పదార్థాన్నైనా సరే, పూజకి పువ్వులు తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఏమో అంతకు ముందు ఆ పువ్వు కోసినప్పుడు ఏ గొంగళి పెరుగో పాకుతుంటే ఎవరో దాన్ని ఇలా దులిప పువ్వు తెచ్చి ఉండవచ్చు. కాసి నీళ్లు చల్లుతాం, అమంత్రకం, దానికి మంత్రం ఉండదు. నీళ్లు చల్లినంత మాత్రం చేత అమృతమస్తు, అమృతోపస్తరణమసి, అవి అమృత సమానములవుతాయి. ఈశ్వరుని యొక్క నివేదనకి పూజకి అర్హములవుతాయి. అందుకే
పూజయందు అమంత్రకంగా చేసేటటువంటి ఉపచారం పదార్థముల మీద నీటిని చల్లడం. ఆ నీరు చల్లకపోతే అవి పూజకి యోగ్యములు కావు.